ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనము. యేసు ప్రభువుకు చెందిన ఖాళీ సమాధి వైపు పరిగెత్తుచున్నారు ఇద్దరు శిష్యులు. ఆ సమయంలో వారిది పూర్తిగా ఏర్పడిన విశ్వాసం కానప్పటికీ వారు సరైన దిశలో నడుస్తున్నారు. అంతేగాక చివరకు పునరుత్థానుడైన యేసు వారికి తనను తాను కనపరుచుకున్నాడు. వారి అన్వేషణ శతాబ్దాలుగా యేసు అన్వేషణకు భిన్నంగా లేదు. అనుభవాల నుండి మనం ఖాళీ సమాధిని లేదా అద్భుతమైన కళాఖండాలను తీసివేసినప్పటికీ మనం సువార్తను స్పష్టంగా చూడగలం. సందేహాలు, ప్రశ్నలు, అనిశ్చితితో ఉన్నప్పటికీ ఆశతో, ఆతృతతో యేసు వైపు, ఆయన ప్రేమ వైపు పరిగెత్తాలని లేఖనాలు మనలను బలవంతం చేస్తాయి. మనం ఈస్టర్ జరుపుకుంటున్నాము కాబట్టి యేసు మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. ప్రార్థన. ప్రియ యేసు, ఈరోజు నన్ను నీ ప్రేమగల చేతుల్లోకి నడిపించండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.